నమస్కారం. ఈనాటి ఆలయ విశేషాలు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్న కాణిపాక వినాయక స్వామి ఆలయానికి సుమారు 1000 సంవత్సరాల పైగా విశిష్ట చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజు మొదటి కులోత్తుంగ చోళుడు నిర్మించారు. ఆ తర్వాత 1340లలో విజయనగర రాజులు దీనిని మరింత విస్తరించారు. స్థల పురాణం ప్రకారం పూర్వం ఈ ప్రాంతంలో అంధుడు, మూగవాడు, చెవిటివాడు అయిన 3 సోదరులుండేవారు. వారు ఒక బావి నుండి నీటిని తోడుతూ వ్యవసాయం చేసేవారు. ఒకసారి బావిలోని నీరు ఎండిపోవడంతో వారు లోతుగా తవ్వడం ప్రారంభించారు. ఆ సమయంలో వారి పార ఒక రాయికి తగిలి రక్తం రావడం మొదలైంది. వెంటనే ఆ బావి నీరంతా రక్తమయంగా మారింది. ఈ వింతను చూసిన వెంటనే ఆ 3 వికలాంగత్వం పూర్తిగా తొలగిపోయింది. ఈ వార్త తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకుని బావిలో స్వయంభూగా వెలిసిన వినాయక విగ్రహాన్ని కనుగొన్నారు. కాణిపాకం అనే పేరు అసలు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. తమిళంలో కాణి అంటే 1 ఎకరం భూమి, పాకం అంటే నీరు ప్రవహించే స్థలం. బావి నుండి వచ్చిన నీరు 1 ఎకరం భూమిలోకి ప్రవహించడంతో ఈ ప్రాంతానికి కాణిపాకం అనే పేరు వచ్చింది. ఇక్కడి ప్రత్యేకతలు: పెరుగుతున్న విగ్రహం. ఇక్కడ వినాయకుడి విగ్రహం పరిమాణం రోజురోజుకీ పెరుగుతుందని భక్తుల నమ్మకం. దీనికి నిదర్శనంగా గతంలో చేయించిన వెండి కవచాలు ఇప్పుడు విగ్రహానికి సరిపోవడం లేదు. ఈ స్వామివారికి తెల్లవారుగట్ల నుంచి ఎన్నో రకాలైన విశిష్టమైన సేవల్ని ఇక్కడ గుళ్ళో అర్చకులు నిర్వహిస్తూ ఉంటారు. సత్యప్రమాణాల ఆలయంగా కూడా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. కాణిపాకం వినాయకుణ్ణి సత్యప్రమాణాల దేవుడు అని పిలుస్తారు. ఇక్కడ బావి నీటిలో ప్రమాణం చేస్తే అబద్ధం చెప్పరని, ఇక్కడి ప్రమాణాలకు కోర్టుల్లో కూడా విలువ ఇచ్చేవారని ప్రతీతి. ఇప్పటికీ స్వామివారి సన్నిధిలో తగాదాల్ని, వివాదాల్ని పరిష్కరించుకుంటారు. ఇది ఎంతో మహిమాన్వితమైనటువంటి కాణిపాక వినాయక స్వామి విశేషాలు.